ప్రైమరీ కలర్స్ అనేవి సెకండరీ కలర్స్ వచ్చి కలర్ షాడోస్ ఇక్కడ ఇక్కడ బ్లూ అండ్ రెడ్ కలర్ కలిసి ఇక్కడ పింక్ కలర్, గ్రీన్ అండ్ బ్లూ కలిసి ఇక్కడ మనం థిక్ బ్లూ ఇస్తుంది. ఇక్కడ ఏ కలర్ అనేది పాస్ కాలేదు కాబట్టి బ్లాక్ కలర్ అని వచ్చింది. ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ కలిసి లైట్ గ్రీన్ ఇస్తుంది. బ్లూ అండ్ రెడ్ కలిసి ఇక్కడ ఎల్లో ఇస్తుంది. My name is Krishna and I am from Delhi. Let's stay at the sun and they eat them. So here alarm gives sound so that crops can be saved from stray animals. So this is low cost efficiency and can save farmers from making high rates. టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ మోటార్. ఎప్పుడైతే మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్స్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది పర్పెండిక్యులర్గా పెడతామో దాని కాయిల్ మీద ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. ఇది మనం డైలీ అప్లయన్సెస్లో యూజ్ చేస్తాం. ఫ్యాన్స్, మిక్సీ, వాషింగ్ మిషన్. ఇది చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే లేజర్ మైక్రోస్కోప్. దీనివల్ల ఏంటంటే మురికి వాటర్లో అయితే బ్యాక్టీరియా ఉన్నదని చూడొచ్చు. మన చేతిలో నీళ్ళు కానీ ఏ నీళ్ళైనా సిరంజిలో పెట్టి లేజర్తో చూస్తే బ్యాక్టీరియా అనేది స్క్రీన్ మీద కనుకుంటుంది. అంటే ఇది డ్రాప్లెట్ అనేది కాన్వెక్స్ లెన్స్గా యాక్ట్ చేసి అది మనకు స్క్రీన్ మీద పారామిషియం, ఆల్గే అట్లాంటి బ్యాక్టీరియాని అది అక్కడ రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. అవన్నీ బ్యాక్టీరియా. అందులో కనపడేటి అన్ని బ్యాక్టీరియాస్, అన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నట్టు డర్టీ వాటర్లో. ఓకే. పొల్యూషన్ ఎయిర్ ఉంటుంది కదా, ఆ పొల్యూషన్ ఎయిర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇది పైప్ ద్వారా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే కార్బన్ అబ్జర్వర్ ఉంటుంది. కార్బన్ అనే కాదు, హార్మ్ఫుల్ గ్యాసెస్ అవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా, అది నుంచి బయట అండ్ ఇక్కడ మిగిలిన కార్బన్ కాంపౌండ్స్ అవన్నీ మనం కలెక్ట్ చేసుకొని రోడ్స్ ఇట్లా పోసుకోవచ్చు. సో ఇదేంటంటే పొల్యూషన్ మొత్తం ఇంకా రిమూవ్ అవుతుంది. ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకా పొల్యూషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఎన్విరాన్మెంట్ మనం సేవ్ చేసుకోవచ్చు, మన లైఫ్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో పొల్యూషన్ వల్ల హ్యూమన్ డిసీజెస్ చాలా వస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. లక్ష్మి ప్రాజెక్ట్ ఈస్ ఫ్లేమ్. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనకి ఐఆర్ సెన్సార్ స్విచ్ అనేది మెయిన్ కాంపోనెంట్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో ఐఆర్ సెన్సార్ అనేది యాక్టివేట్ అయ్యి సిగ్నల్స్ అనేది బజర్కి పంపిస్తుంది. అది సౌండ్స్ అనేది ఇస్తారు. ఆ సౌండ్ని బట్టి మనం ఎక్కడైతే ఫ్లేమ్ వచ్చిందో ఆ ఫ్లేమ్ వచ్చిన చోట మనం ఐడెంటిఫై ఫైర్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్ కూడా మనం ప్రివెంట్ చేసి చాలా ప్రాణాలను దీనివల్ల సేవ్ చేయొచ్చు. My name is Manitra. I am studying 10th class in ZPHS. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంప్లాయీస్ కానీ ఉమెన్ టీచర్స్ కానీ స్టార్ట్ అయ్యి మార్నింగ్ వాళ్ళకి తీసుకెళ్తారు. ఆఫ్టర్నూన్ వాళ్ళ క్లాస్ బయట సపోజ్ ఏమైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నా గ్యాదరింగ్ ఏమైనా ఉన్నా వాళ్ళకి క్లాత్స్ ఇంపార్టెంట్ కాదు. రెయిన్ పడినప్పుడు వాళ్ళ క్లాత్స్ నానిపోతాయి. సడన్గా రెయిన్ పడితే వాళ్ళ క్లాత్స్ నానిపోవడం వల్ల ఫంక్షన్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా ఒక వాటర్
సెన్సర్ అనేది యూజ్ చేసి ఆ క్లాత్స్ అనేది ఒక సేఫ్ జోన్కి తీసుకొని రావచ్చు. ఎప్పుడైతే వాటర్ సెన్సర్ పైన వాటర్ పడుతుంది రెయిన్ డ్రాప్స్, క్లాత్స్ అనేది ఒక సేఫ్ జోన్కి వెళ్తుంది. తర్వాత రెయిన్ అయితే ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మళ్ళీ బయటకు వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే రెయిన్ ఆగిపోతుందో ఇది డ్రై అయినప్పుడు ఇది బయటకు వచ్చి క్లాత్స్ కూడా డ్రై అవుతుంది. ఓకే, వెరీ గుడ్. Good afternoon everyone, my name is N. Harshita, I am from 10th A. This is Ohm's law verification. What is Ohm's law? Potential difference or voltage is directly proportional to current. Resistance ని రియోస్టాట్గా తీసుకోవచ్చు సార్. ఒకవేళ 1కి తీసుకొస్తే 10 అవుతుంది, కరెంట్ 10 అవుతుంది. ఇందులో 1.5 అయితే ఇందులో 15 అవుతుంది. ఇది వోల్టేజ్, ఇది కరెంటు. వోల్టేజ్ కరెంట్లో కట్ చేస్తే కాన్స్టెన్స్ వస్తుంది సార్. రెసిస్టెన్స్ పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది, కరెంట్ పెరుగుతుంది. రెసిస్టెన్స్ తగ్గితే వోల్టేజ్ తగ్గుతుంది, కరెంట్ తగ్గుతుంది సార్. ఇక్కడ ఏంటంటే V ఈక్వల్స్ టు ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. మై నేమ్ ఇస్ కేనిక్తా, ఐఎమ్ ఫ్రమ్ 10th A. ఈరోజు నేను చేసే ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ కంబషన్. ఫస్ట్ కంబషన్ అంటే ఏంటిదంటే, కంబషన్ అనేది ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హీట్ రిలీజ్ చేస్తుంది. హీట్ అనేది ఫ్లేమ్ రూపంలో రిలీజ్ చేస్తుంది. కంబషన్లో 2 టైప్స్ ఉంటాయి, కంప్లీట్ కంబషన్ అండ్ ఇన్కంప్లీట్ కంబషన్. ప్రజెంట్ నేను చేసేది కంప్లీట్ కంబషన్. ఇందులో ఫస్ట్ స్పిరిట్ పోసుకోవాలి, దాన్ని మిథైన్గా తీసుకోవచ్చు. మిథైన్ ప్లస్ స్పిరిట్ పోసుకొని ఫస్ట్ క్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఫైర్ అనేది పెట్టు అది. మనకి ఇప్పుడు చూసిన ఫ్లేమ్ అనేది కంప్లీట్ కంబషన్లో అయితేనే ఇలా బ్లూ ఫ్లేమ్ వస్తుంది. తర్వాత మనం పైన కార్డ్ తీసేసి చూస్తే లోపల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అయితే థ్యాంక్స్ టు ఎవ్రీబడి. I am from 10th A. టంగ్స్టన్ అనే టెంపరేచర్ హీట్ అయినప్పుడు కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఊదుతామో టంగ్స్టన్ అనే టెంపరేచర్ కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు లైట్ గ్లో అవుతుంది. ఎందుకు రీజన్ అంటే రెసిస్టెన్స్ ఏమైతే ఊదినప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది, కరెంట్ పెరుగుతుంది. ఊది ఒకసారి కూర్చోబెట్టి ఊదినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకు అంటే రీజన్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అయింది కాబట్టి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెండింటికి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది.